చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలో 3 సూత్రాలు ఉన్నాయి సార్. ఒకటి, చిన్న సినిమా రిలీజ్కి 1/1 సినిమాలు వేస్తున్నారు. అలా కాకుండా వారానికి 4, 5 చొప్పున వేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది బెంగళూరులో ఉంది, కర్ణాటకలో వాళ్ళు రూల్ ప్రకారం సిస్టమ్ ప్రకారం వేస్తారు. అలాగే మనం థియేటర్స్ అవేర్నెస్ కమిటీ అని పెట్టి దాంట్లో కావాల్సిన సినిమాలు ఎప్పుడు ఏ వారంలో ఏ సినిమాలు ఇచ్చేయాలో మన ఫిల్మ్ ఛాంబర్ డిసైడ్ చేయాలి. రెండోది, యూఎఫ్ఓ క్యూబ్ మన డబ్బులు మనం ఎందుకు కట్టాలండి? మనం సినిమా ప్రింట్ తీసి బయట పంపిస్తే ఆ థియేటర్లు కట్టుకోవాలి. లేదంటే వాళ్ళు థియేటర్లో కట్టకపోతే కనుక మేము అసలు కట్టవలసిన అవసరం లేదు. దీని గురించి దిల్ రాజు గారు లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట ఇచ్చారు మాకు. ముందు 100% థియేటర్ వాళ్ళు కట్టాలి డబ్బు, లేదంటే నిర్మాత కట్టవలసిన అవసరం లేదు. నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ముందు నేను మా సంస్థలో ఉన్నటువంటి 4-5 అనుబంధ సంస్థలు కలిపి మేము ఏ నిర్మాత దగ్గర కూడా యూఎఫ్ఓ క్యూబుల్ ఛార్జీలు మేము వసూలు చేయము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన 1 year అయిపోయిందని చెప్పారు. నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఏమీ చేయలేకపోయాను, సారీ అని చెప్పేసి మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మాకు మన ప్యానల్కి వేస్తే దీంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న సినిమా బతకడం కోసం ఆదరించే వ్యక్తులు. కాబట్టి చిన్న సినిమా ఏం చేస్తే బతుకొద్దు అవన్నీ మాకు తెలుసు. పెద్దవాళ్ళకి పెద్ద సినిమాల గురించి తెలుసు, చిన్న సినిమా గురించి తెలుసు మాకు. ఒక చిన్న సినిమా నిర్మాత డబ్బు నష్టపోతే నిర్మాత జోబు నుంచి పోతుంది. కానీ ఒక పెద్ద సినిమా నిర్మాత లాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ఫైనాన్సర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నాశనమైపోతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీద. కాబట్టి చిన్న సినిమా బతకడం కోసం మా వెనుక ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు.